అలా కాదు అలా కాదు. ఒకసారి నువ్వు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు ఆ అమ్మాయికి. అంత ఇప్పుడు లేదు మేడం. నువ్వు అంత నా దగ్గర భయంకరమైన ఏం విషయం అవకాశాలు లేవు మేడం. తప్పు శరత్, నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నువ్వు నేను అవకాశం ఫైనల్ చెప్తాను లేదంటావు, మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నీ మీద కేసులు, మీ కుటుంబం మీద పెట్టండి కేసులు మేడం, వేసి నేను ఏడికైనా పోనీకి సిద్ధం ఉన్నా. అరే నేను అప్పుడే ఎందుకు చెడిపోయినా అంతే. అలా కాదు, నువ్వు ఎందుకు అంత నేను ఏడికైనా పోనీకి సిద్ధం ఉన్నా మేడం. ఈడి కూడా ఎందుకు వచ్చాను లైఫ్ ప్రోగ్రామ్ ఏమైతే నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను పోతే పోయినా, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకే రైట్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి. వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, మాకు నడవదు. అందుకే ఇప్పుడు ఇది కూడా అలా అనుకోక అలా అలా అనుకోకాదు మేడం. ఇప్పుడు రూల్సే అది, మన ఇండియన్ రూల్సే అది. ఇక్కడ నీ కేసు సంగతి వదిలే. సాధారణంగా జరిగేది ఆడవాళ్ళకి అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ అన్యాయాలు ఆడవాళ్ళకి జరుగుతున్నాయి మేడం. జరుగుతున్నాయి కాబట్టే కదా ఇలాగ చట్టాలు వచ్చింది. జరుగుతున్నాయి కదా, మరి మా సంగతి కూడా చూడాలి మేడం. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తున్నారు, మరి మా సంగతి ఏంది? మరి రైట్స్ ఉన్నాయని పెట్టి అన్ని కేసులు పెడతారు, నడుస్తుంది. అలా కాదు, ఇప్పుడు అమ్మాయి నేను చేసిందే రైట్ అని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చేసింది తప్పే, నేను భయపడి చేశాను, ఇంకొకటి చేశాను తప్పే, నేను క్షమించమని. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇప్పుడు 3వ సారి ఇది. ఎన్నిసార్లు అని ఉంటాం? 3 సార్లే కదా, అయిపోయింది కదా, వెళ్ళిపోయింది కదా అన్న మేడం. టార్చర్ అనుభవిస్తే తెలుస్తుంది మేడం. 3 సార్లు ఇప్పుడు పోయి ఉంటే నేను ఇవాళ ఏమయ్యేది? అలా కాదు శరత్, మా అమ్మ నాన్నకు ఒకనే నేను, మరి అప్పుడు ఏమయ్యేది? నువ్వు అలా చెప్పక, నేను చెప్పేది విను. ఫస్ట్ సారి తప్పు జరిగింది, ఆ తర్వాత తప్పులు రెండు ఏంటి? నీకు తెలిస్తే నీకు కోపం వస్తుందేమో అని ఆ అమ్మాయి నీ దగ్గర దాచింది, అంతేగాని అమ్మాయి తప్పేమీ చేయలే. తప్పేం చేయలే మేడం, తప్పు చేసిందంతా నేనే. అరే నువ్వు నేను నువ్వెందుకు అట్లా తీసుకుంటున్నావు? విడాకులను వెళ్ళనా కోర్టులో కూడా అదే చెప్తారు, మీరిద్దరు కలిసి ఉండాలి. అంతే, ఎంతవరకన్నా. ఎందుకు అట్లా నువ్వు వెళ్ళి శిక్షిస్తే ఉండాలనుకుంటున్నాను? చూసి నాకు విరక్తి చెందింది, లైఫ్ మీద విరక్తి. సరే ఇక్కడ నుంచి అమ్మాయి ఇలా చేయదయ్యా, నువ్వు ఒక అవకాశం 2 నెలల ముందు కూడా ఇట్నే అన్నారు మేడం. అరే ఇంత 4సారి ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక 3 నెలలు దయచేసి అంటున్నా మేడం. నేను అనేది ఒకటే ఫైనల్, నాకు వద్దు మేడం. మీరు 7 వరకు పోయినా నేను 6 వరకు వస్తా. మీరు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా, అంతే. ఇప్పుడు అమ్మాయి ఎంత దూరం అన్నా వెళ్తుంది, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు, ఆ కేసులు ఈ కేసులు వేస్తా తిరుగుతానంట పోలీస్ స్టేషన్. తిరుగుతాను మేడం, తిరుగుతాను. అవసరమైతే లోపల కూడా ఉంటాను. అంతేగాని నువ్వు ఆ అమ్మాయితో ఉండవు. ఇప్పుడు మా గురించి ఒక 1 నెల రోజులు ఉండవా? ఉండను మేడం. ఒక 1 నెల రోజులు అవకాశం ఇచ్చి చూడు, అమ్మాయి మారుతుందా లేదా అని. లేదు మేడం. అని నీకు అంత అనుమానం అమ్మాయి మారదని? ఉన్నాగా మేడం, తెలిసింది కదా, ఇంకేం మారదు. దీంతో 3rd టైం, దీంతో 4th టైం అవుతుంది. సరే అదే, అందుకని ఇప్పుడు నువ్వు ఆ పని చేయమ్మా. నువ్వు నీకైతే నువ్వు డైవర్స్ ఒప్పుకోవు, నీకు అతను కావాలని చెప్పు, వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వు. నువ్వు అదే విధంగా మేడం చెప్పినట్టు వెళ్ళి కౌన్సిలింగ్ పిలువు, అతను రావాలి, కౌన్సిలింగ్ అటెండ్ చేయాలి. ఆ తర్వాత కూడా అతను కాదా విడాకులను ఇస్తే నీకు మొత్తం నీ జీవితాంతం నీకేమేమి చూడాలి,